మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం వాక్యం నిమిత్తం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము స్త్రీల కూడికకు నీవిచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. మేమందరము కూడా తల్లులమే ప్రభువా. మరి హన్నా విషయంలో దేవా, నీవు నాయన ఆమె ద్వారా మాతో మాట్లాడాలనుకుంటున్న విషయాలు అయ్యా తండ్రి, శ్రద్ధ కలిగి చెవియొగ్గి నిదానించి వాటిని చూచుటకు నీ కృపను దయచేయండి నైనా. ఇదిగో నైనా మా బిడ్డను ఎలాగో పెంచుకోవాలా జ్ఞానము చొప్పున తండ్రి మమ్మలను నడిపించండి. ఈ సమయములో నన్ను జ్ఞాపకం చేసుకునండి. నూతనమైన శక్తి అభిషేకము నైనా దయచేయండి నాయనా. నీ మాటలు దయచేయండి, నీ జీవము దయచేయండి తండ్రి. ఆ మాటలు నాకును ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు కూడా క్షేమము కలుగునట్లుగా అయ్యా ఆశీర్వదించుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనమును మనం చదివాము కదా. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనకు హన్నాను గురించి చాలా శ్రేష్టమైన విషయాలు చెప్పబడ్డాయి. మనం 19వ వచనాన్ని చదివాము కదా. అక్కడ చెప్పబడిన అంశము హన్నాను గురించి. ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఎఫ్రాయిము వాడైనటువంటి అంటే యూదుడు ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. హన్నా మొదటి భార్య. హన్నాకు చాలా కాలము పిల్లలు లేనందున పెనిన్నాను పెళ్లి చేసుకున్నాడు ఎల్కానా. ఎల్కానా పెనిన్నాను చేసుకున్నాక పెనిన్నాకు పిల్లలు అయ్యారు, కానీ హన్నాకు పిల్లలు కాలేదు. చూడండి, పెద్ద భార్య పిల్లలు లేనిదై ఉంది, చిన్న భార్య పిల్లలు కలిగినదై ఉంది. ఇక పిల్లలున్న ఆమె కథ ఎలా ఉంటుంది? వెక్కిరింతలు మొదలుపెట్టింది. నీవు ఒక గొడ్రాలివి, నువ్వెందుకు పనికిరాని దానివి, నువ్వు ఏదైనా శుభకార్యం జరుగుతుంటే మా యొక్క శుభకార్యానికి ముందు రావద్దు. ఇలాంటి చాలా కోపము రేపేటటువంటి విషయాలు పెనిన్నా మాట్లాడుతూ వస్తుంది. ఎందుకు అలాగ మాట్లాడుతుందంటే, ఎల్కానా ప్రతి ఏటా కూడా షిలోహులో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు బలి అర్పిస్తారు కదా, బలి అర్పణ చేయడానికి ఏటేటా వెళ్తున్నారు. అలా బలి అర్పణ చేసినప్పుడు శ్రేష్టమైన భాగాలన్నీ కూడా మొదటి భార్యకు రెండో భార్యకు ఇలా ఇవ్వడము ఆనవాయితీగా చేస్తూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైన భాగాలలో ఈ పెనిన్నా యొక్క కుమార్తెలకు పెనిన్నాకు అన్నీ కొంచెం శ్రేష్టమైన భాగాలే ఇచ్చాడు. అయితే హన్నాకు ఎలా ఇస్తున్నాడంటే, ఆ శ్రేష్టమైన భాగాలలో కూడా 2 పాళ్ళు ఇస్తూ ఉన్నాడు. పెనిన్నాకు 1 పాలు ఇస్తే హన్నాకు 2 పాలు ఇస్తున్నాడు. ఎందుకు అలా ఇస్తున్నాడు? చాలా ఇష్టమైన భార్య. ఏమంటే పిల్లలు లేక అతను ఏం చేశాడు? పెనిన్నాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే పిల్లలు లేని కారణంగా ఆమె బహు దుఃఖము గలదే ఉందన్నమాట. మరి ఇప్పుడు 19వ వచనాన్ని చదివాం కదా. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలయంలో తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకుని. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? చూడండి, ఈమె జీవితంలో మొదట పిల్లలు లేని స్థితిలో ఉంది. ఈమె ఒక మోడు బారిన జీవితములో ఉంది. పిల్లలు లేని స్థితి అంటే ఏంది? మోడు బారిన జీవితమే.
మోడుబారిన జీవితము ఉన్నప్పుడు ఆమె వాళ్ళ ఇంటి వారికి చెప్పుకోలేదు. నాకు పిల్లలు లేరే అని భర్తతో అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంది, కానీ ఇంకా ఎవరితో కూడా ఆమె పంచుకోలేదు. సన్నిహితులు ఎవరంటే భర్తే. నాకు పిల్లలు లేరు, పెనిన్నాకున్నారు, పెనిన్నా నన్ను ఎగతాళి చేస్తుంది, పెనిన్నా నన్ను విసిగిస్తూ ఉంది అని చెప్పుకుంటూ ఉంది. కానీ తర్వాత తన ఇంటి వారితో కానీ తన బంధువులతో కానీ ఎవరితో కూడా ఆమె పంచుకోలేదు. తనకున్న సమస్య మోడుబారిన జీవితాన్ని గురించి ఎవరికి చెప్తుందో తెలుసా? 9వ వచనం చూడండి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో 10వ వచనంలో యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచూ వచ్చెను. అది చాలా ఇంపార్టెంట్. ఆమె ఏం చేస్తుంది? సమస్య ఉంది, తనకు పిల్లలు లేరనే సమస్య ఉంది. అది ఏదైనా సరే, ఆమెకు హన్నాకు పిల్లలు లేరు, నీకు ఇంకొక సమస్య ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక సమస్య ఉంటుంది. ఏ సమస్య అయినా సరే నీ జీవితంలో ఏం చేయాలంట? ప్రార్థన చేయుచూ వచ్చెను హన్నా. అలాగా మనకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉంది. పైన చూడండి, తన భర్త దగ్గర ఏం చేస్తుంది? 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానటయ్యేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చింది. ప్రార్థన చేస్తూ ఉంది. ఆడేం చేస్తుంది? మళ్ళా తన భర్తతో అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులతోనే చెబుతుంది. ఎవరితో చెబుతుంది? దేవుడితో చెబుతూ ఉంది, భర్తతో చెబుతూ ఉంది. నాకు పిల్లలు లేరు. చూడండి, తన సమస్యను ఎక్కువ భాగము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూనే ఉంది. ఇది మనం చేయాలి మన జీవితంలో. ఏదైనా సమస్య రాగానే మొదటగా వేరే వాళ్ళ దగ్గరికి పరిగెత్తడం చెయ్యరాదు. ఇది నా జీవితంలో నేను చెయ్యలేదు. కాబట్టి మనం ఫస్ట్ ఎవరి సన్నిధికి వెళ్ళాలా? దేవుని సన్నిధికి మాటి మాటికి ఎలాగూ హన్నా వెళ్ళిందో ఆ సమస్యను నువ్వు తీసుకొని యెహోవా సన్నిధికి ఏటేటా ఆమె వెళుతూ ఉంది. వెళ్ళినప్పుడల్లా మనోదుఃఖముతో దేవుని పాద సన్నిధిలో దుఃఖించుచూ వచ్చింది. ఇది మనం హన్నా ద్వారా శ్రేష్టమైన మాట, ఇది నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఇది మొదలుకొని మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నువ్వేం చేయాలా? ఆ సమస్యను 10 మందికి పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తితో పంచుకోవచ్చు, కానీ ఊరంతా చాటింపు వెయ్యకూడదు. ఎందుకంటే రేపొద్దున నీవు ఒకవేళ వారి ఎదుట అపహాస్య పాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఆమె ఏం చేసిందంట? 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరవగా జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్ల దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఇక్కడ దేవుడితో ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థనలో కూడా ఎలా చేస్తుంది? నీ సేవకురాలునైనా నా శ్రమను చూసి, నీ సేవకురాలైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైనా నాకు మగబిడ్డను దయచేసినట్లా అని మాట్లాడుతుంది. అలాగే ఇక్కడ 16వ వచనంలో 15 చదివి మీకు అర్థమవుతుంది. హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ
నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచుకొనవద్దు. ఇదండి, ఇక్కడ దేవుడితో మాట్లాడేటప్పుడు తన్ను తాను ఎలాగూ తగ్గించుకుంటుంది. మన ప్రార్థనలు ఉంటాయి, దిగిరా దిగిరా, ఎవరిని? దేవుడిని ఏం చేస్తాం మనము? కిందికి దిగిరా అంటాం. అలాంటి ప్రార్థనలు ఉంటాయి. కానీ ఈమె ప్రార్థనలో హంబుల్నెస్ ఉంది. మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే దేవుడి కృప మన మీదికి రావాలని, యేసయ్య దయ మన మీదికి రావాలని ఎంతో హంబులుగా ప్రార్థన చేయాలి. ఆమె అనుక్షణం ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క 3 వాక్యాలలోనే 3 సార్లు అంటుంది, నీ సేవకురాలని, నీ సేవకురాలని, నీ సేవకురాలని అంటుంది కదా. దేవుడు ఒక్కడే చాలా నీ సేవకురాలని మాట్లాడడం కాదు, సేవకుల ఎదుట కూడా నీవు దీనముగా మాట్లాడడం నేర్చుకోవాలి. సేవకుల దగ్గర నువ్వు జోకులు వేసుకుంటూ కూర్చోదు. సేవకులు నీతో క్లోజ్గా ఉన్నారని నువ్వు వాళ్ళతోనే నువ్వు జోకులు వేయడము మానే. సేవకులు అంటే ఏమనుకుంటున్నావు? వేయకూడదు. ఇక్కడ ఏమంటుందానా? దేవుడితో ఎలాగో మాట్లాడుతుందో సేవకుడితో కూడా అలాగే మాట్లాడుతుంది. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచదు. యాక్చువల్గా అయితే ఏలీ అక్కడ అపార్థమే చేసుకున్నాడు, అపార్థమైన మాటలే మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఎక్కడ కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా ఏమంటుంది? నీ సేవకురాలునైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచుకునవద్దు అని మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఈ చదవబడిన ఇద్దరు దేవుడికి నువ్వు మొదట ఇక్కడ భూమి మీద సేవకుడికి నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో తెలియకుండానే నీ ఎవరిని ఘనపరుస్తావు? దేవుణ్ణి ఘనపరిచి తీరుతావు. ఈయననే నువ్వు నిర్లక్ష్యమైన మాటలు ఎప్పుడైతే మాట్లాడతావో తెలియకుండా దేవుడు అంటే కూడా నీకు లెక్క జమ లేదు, ఆటోమేటిక్. కాబట్టి సేవకుడితోనైనా సరే దేవుడితోనైనా సరే మనం మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మన మాటలు ఉండాలి. అండి ఇంకోటి ఇదే అంశాల్లోనే ఆమె ఏం చేస్తుంది? 11 మధ్యలో నేను చదువుతున్నా చూడండి. నీ సేవకురాలునైనా నాకు మగ బిడ్డను దయచేసిన ఎడలా ఏం చేశానంట? వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఇక్కడ మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మన ప్రార్థనలు ఖచ్చితమైన రీతిలో ఉండాలి. మన ప్రార్థనలు ఎలా ఉంటే జనరల్గా మాట్లాడుతుంటాం కాదు. ఇదేమంటుంది? హన్నా నీ సేవకురాలినైనా నాకు మగబిడ్డను దయచేస్తే స్పెసిఫిక్ ప్రేయర్ చేస్తూ ఉంది. ఇది నాకు కావాలా, ఇదే నాకు రావాలి. ఆమె ఏమడుగుతుంది? మగబిడ్డ కావాలి నాకు మగబిడ్డ ఇస్తే ఆ మగబిడ్డను నీకే అర్పిస్తాను, నీకే సమర్పిస్తాను అని ఏం చేస్తుంది? ఆమె మొక్కుబడి చేస్తుంది. మనము అందుకు ఆమెకి ఎవరు పుట్టారండి? మగబిడ్డనే పుట్టి. అంటే మన ప్రార్థనలు ఎలాగుండాలంటే మనం చేసేటటువంటి ప్రార్థన ఖచ్చితత్వము ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావో ఆ ప్రార్థన కరెక్ట్గా దేవుని సన్నిధిలో అడగాలి. ప్రభువా నీ చిత్తం చేస్తే చెయ్యి, లేకుంటే లేదు. ఇదిగా నాకు ఇది కావాలా, ఇదే చెయ్యి ప్రభు. అలాంటి ప్రార్థనలు మనము నేర్చుకోవాలి. ప్రభు నీ చిత్తం అయితే చెయ్యి, లేకుంటే వద్దులే పర్వాలేదు. కానీ మళ్ళీ అని ఏం చేస్తుంటావు? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అలా అందుకే నీకు ఎంతకు ఒక సమస్య తెగటం లేదు. హన్నా ఎలా చేస్తుంది చూడండి. నాకు మగబిడ్డ కావాలి, ఆ మగబిడ్డ పెట్టాడనుకో నీకే అర్పిస్తాను, నీకే సమర్పిస్తాను, నీకే ప్రతిష్ఠిస్తాను. అంటే మన ప్రార్థనలు ఎలా చేయాలంటే చాలా ఖచ్చితమైన ప్రార్థన. నీకు ఏమి అవసరత ఉన్నదో ఆ అవసరత ఖచ్చితముగా చెప్పడం నేర్చుకోవాలి. నీకు ఏ అక్కర ఉందో అదే
ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి ఏమంటుంది అక్కడ, యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఏం చేస్తుంది ఆమె? మ్రొక్కుబడి చేసుకుంది. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ఏమంటారంటే, అయ్యా నాకు నా జీవితంలో ఈ మేలు జరిగింది అనుకో, నేను మందిరానికి ఇది ఇస్తాను అని అంటున్నావంటే అర్థమేమి? నువ్వు మ్రొక్కుబడి చేస్తున్నావని అర్థం. దేవుని సన్నిధికి వచ్చి శిలోహులో ఉన్న మందిరానికి వచ్చి హన్న ఏం చేస్తుంది? మ్రొక్కుబడి చేసుకుంది. ఏమని మ్రొక్కుబడి చేస్తుంది? మగపిల్లవాడినిస్తే నేను యెహోవానగు నీకు నా కుమారుని యొక్క తల మీదకి క్షౌరపు కత్తి రానియకుండా వాడిని నీకు ప్రతిష్ఠిస్తాను ప్రభువా. హన్న ఆ పని చేసిందా లేదా? చూడండి 28వ వచనం చూడండి, 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇప్పుడు తాను ఏం చేసింది? దేవుని సన్నిధిలో, ప్రభువా ఒక్క మగ పిల్లవాడిని నాకు దయచేసావంటే ఆ పిల్లవాడిని నీకే ప్రతిష్ఠిస్తాను ప్రభువా, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు నా కుమారుణ్ణి వాడుకోనమని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి అవసరత తీరిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు? మ్రొక్కుబడి చెల్లించడం లేదు. నువ్వు మ్రొక్కుబడి చేసుకున్నావు అంటే ఆడ ప్రసంగిలో ఒక మాట ఉంది చూడండి, చదవాలది మీరు. ఎందుకంటే మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. 2వ వచనం చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో నీ మాటలు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. అనాలోచితంగా ఏవంటే అవి నువ్వు మొక్కుబడులు చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడనేది గ్రహింపు ఖచ్చితంగా మనకు ఉండి తీరాలి. ఏదో అనాలోచితంగా ఆ కార్యము జరిగేదానికి నువ్వు మొక్కుబడి చేసుకోవద్దు. 4వ వచనంలో చూడండి, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. నీ దేహమును శిక్షకు లోబడుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటున చేత జరిగినని దూత ఎదుట చెప్పకు. చూడండి, నువ్వు మొక్కుబడి చేసుకున్నావంటే దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. పైన ఆకాశం ముందు దేవుడున్నాడు, అనాలోచితంగా పలకవద్దు. ఒకవేళ మొక్కుబడి చేసుకున్నావా దాన్ని చెల్లించు, లేదా నువ్వు మొక్కుబడి చేసుకోకుండా ఉండేదే మేలు. ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకొని చెల్లించకుండా ఉంటే గాన ఏమవుతుందంట? నీ దేహానికి శిక్ష కలుగుతుంది. మొక్కుబడి చేసుకున్న తర్వాత నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏమైతే మొక్కుబడి చేస్తావో దాన్ని చెల్లించి తీరాలి. అలా కాకుండా నువ్వు చెల్లించకపోతే నీ దేహానికి శిక్ష కలుగుతుంది. చూడండి, నోటి మాటల విషయంలో మాట్లాడుతున్నాడు. ఆడ అనాలోచితంగా పలికినాడు కదా, నీ నోటిని కాచుకొమ్ము అంటున్నారు 2లో. ఏంటి? నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకొనుకొనుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, నోటిని కాచుకొని ఉండాలి. ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగానే మొక్కుబడి చేసుకున్నావా దాన్ని ఖచ్చితంగా చెల్లించేదానికి చూడాలి, లేకుండా నువ్వు చెయ్యకుండా ఉండేదే మేలు. ఎందుకంటే నీ నోటి ద్వారా పలికినది ఏం చేస్తాడు? దేవుడు లెక్కలోకి వేసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేయాలి? దాన్ని చెల్లించి తీరాలి. చూడండి, హన్న మొక్కుబడి చేసుకుంది. ఏమని చేసుకుంది? నాకు ఒక మగబిడ్డనిస్తే ప్రభువా ఖచ్చితంగా నేను
నీకే ప్రతిష్ఠిస్తాను అని. అలాగనే ఆమె ఏం చేసింది? మొక్కుకున్న దానిని నెరవేర్చింది, యెహోవా సన్నిధిలో వాణ్ణి ప్రతిష్ఠించింది. అంటే ఇక్కడ నువ్వు స్పెసిఫిక్ ప్రేయర్ చేయాలా, మొక్కుబడి చేస్తే గనక ఖచ్చితంగా నువ్వు అది చెల్లించాలా, లేకపోతే నీ దేహానికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. ఇలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈరోజు ఇంకొకటి నేర్చుకుందాం. ఏంటంటే 16వ వచనం చూడండి. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహు నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని నా మనవిని ఆయన దయచేయును గాక అన్నాడు. ఇక్కడ సేవకుడు ఏమంటున్నాడు? నీవు చేసుకున్న మొక్కుబడిని నీకు దయచేయును గాక అని పలుకుతున్నాడు. అవునా? సేవకుడు అక్కడ మాట్లాడుతున్నాడు. వెంటనే ఇక్కడ చూడండి, ఆ మాటని విని 17వ వచనం చదువుతుందండి. అంతటా ఏలి, నీకు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని నా మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనేను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానేను. ఇక్కడ చూడండి, సేవకుడు మాట్లాడుతున్నాడు. సేవకుడు ఆశీర్వదించాడు. ఏమని? నువ్వే మనమైతే నువ్వు చేశావో అది దేవుడు నీకు దయచేయును గాక అని బ్లెస్సింగ్ ఇచ్చాడు. సేవకుని బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయి భోజనము చేయుచు వచ్చి ఏం చేసింది? ఇక దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఇక్కడ మనము శ్రేష్టమైన మాటను నేర్చుకోవాలి. చాలాసార్లు ఏడ్చుచు వచ్చింది కదా, అవునా? చాలాసార్లు శిలోహ మందిరానికి వస్తుంది, దుఃఖముఖురాలవుతుంది, జవాబు రావటం లేదు, అవునా? ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం ఏటేటా వస్తున్నారు, జవాబు రాలేదు. ఎప్పుడైతే సేవకుడు దీవించాడో ఆమె నమ్మింది. ఏంటి? సేవకుడు దీవించగానే ఆ విషయంలో నమ్మింది. అమ్మా, సేవకుడే దీవించాడు నన్ను, కాబట్టి ఇంక నేను దుఃఖముఖురాలే ఉండడానికి ఏం అవసరం లేదు అని ఇక భోజనము చేయుచూ వచ్చెను. ఏటేటా వస్తుంది, ఏడ్చుచూ వస్తుంది, ఉపవాసం అంటే అన్నపానాలు వదిలేస్తుంది, ఎంతో దుఃఖురాలై ఉంది. అయితే సేవకుని ఆశీర్వాదమును తీసుకుని ఆమె నెమ్మది పొందింది. సేవకుడి నోటిలో ఒక మాట వచ్చింది అంటే ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతుంది, దేవుడే సేవకుడు ద్వారా మాట్లాడాడని నమ్మింది. కనుక ఆ తర్వాత వచనంలో ఏమైంది ఆమెకు? తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చి అంతటే ఎలకానా తన భార్య హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. సేవకుని దీవెనలు కావాలని కోరుకుంటున్నావా నువ్వు? సేవకుని దీవెనలు చాలా ఇంపార్టెంట్. సేవకుడు నిన్ను దీవిస్తున్నాడంటే దేవుని ద్వారానే ఆ దీవెనలో ఆయన నోట వచ్చాడని హన్నా ఎప్పుడైతే నమ్మిందో ఆమె ఏం పొందుకుంది? కృపను పొందుకుంది. కాబట్టి చాలా మటుకు ఎంతసేపు ఉన్నా నాకు దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ రావాలి, దేవుడే నాకు సమాధానం ఇవ్వాలి, ఈ సేవకులు నాకు అక్కరే లేదనే వాళ్ళు ఉన్నారు. కానీ సేవకుడు నోటి ద్వారా కూడా దీవెనలు వస్తాయి అని ఎవరైతే నమ్ముతారో, హన్నా నమ్మింది అక్కడ, ఎవరైతే నమ్ముతారో వారికి దీవెనలు మెండు. ఆమె ఆ యొక్క ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకుంది. కాబట్టి సేవకుడు ఒక విషయాన్ని నీకు ఏదైనా కానీ దీవెనలు ఇస్తున్నప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడము నేర్చుకో. ఇక చూడండి, హన్నా
ఏమనిందో తెలుసా తన భర్తతో, నేను పాలు విడిచిపెట్టిన తర్వాత, బాబు పాలు విడిచిపెట్టిన తర్వాత నేను ఒకటేసారి షిలోహుకు వచ్చి నా కుమారుణ్ణి నేను దేవుని పాద సన్నిధిలో ప్రతిష్ఠిస్తాను, కాబట్టి వాడు పాలు విడిచేంత వరకు నేను ఇక రాను, షిలోహుకు రాను, ఒక్కటేసారి నేను తీసుకొని వచ్చి నా కుమారుణ్ణి దేవుని పాద సన్నిధిలో పెట్టి నేను వెళ్ళిపోతానని. చూడండి, హన్నా తన కుమారుని ఉగ్గు పాలతో పెంచింది. యొక్క పాలు తాగిచ్చేటప్పుడంతా, నాయనా నీవు యెహోవాకు ప్రతిష్ఠితుడవు, నీవు నీ తల మీదకి క్షౌరపు కత్తి రానియకూడదు, నీవు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుడు అలాగూ ప్రార్థన చేసింటేనే నిన్నిచ్చాడు, కాబట్టి నువ్వు ఏ మాత్రము కూడా తల్లెనో తండ్రెనో ఇవన్నీ పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో నీవు ఎదగాలి నాయనా అని ఎన్నేళ్ళకి చెప్తుంది? పాలు తాగే వయసులో చెబుతూ ఉంది. మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకు? కనీసం ఒక మాటన్నా మాట్లాడతావా? పాలు తాగించేటప్పుడు పాలు తాపిస్తున్నావు కదా బిడ్డకు, ఒక్క మాటైనా దేవుని సంబంధమైన విషయాలు మాట్లాడతావా? విసుగుతో ఏంటో నేను ఈ పని చేయాలా ఆ పని చేయాలా అది. కానీ నువ్వు ఎంత చేసినా కూడా ఎవరి కోసం చేస్తున్నావు? నీ బిడ్డలను పెంచుకోవడానికి, నీ బిడ్డలను సరైన క్రమంలో పెంచడానికే చేస్తున్నావు. అయితే హన్నా ఎటువంటి ప్రార్థనా పర్రాలో చూడండి, తన ఒడిలోనే బిడ్డకు భక్తిని నేర్పించింది. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుంచి తొలగిపోడు. ఎప్పుడైతే వాడు వినడు, మనం చెప్పే మాటలు వినడు, కానీ బాలుడుగా ఉన్నప్పుడు నువ్వు చెబుతూ 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 ఉన్నప్పుడు తెలియకుండానే అవి వాడి హృదయములో పని చేస్తాయి. ఎందుకు పని చేశాడు? బైబిల్ ఏముంది? దేవుడు ఒక మాటను రాయించాడు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి చూడండి, ఎంత భక్తిని శిశువుగా ఉన్నప్పటి నుంచే నేర్పించింది. శిశువు నుంచి బాలుడయ్యాడు. బాలుడు ఇంత స్టేజ్లోనే ఏం చేసింది? చక్కటి భక్తి తల్లి నేర్పించింది. ఏంటి, పిల్లలు చక్కగా పెరగాలి అంటే తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. నీవు నీ పనుల భారంతో బిడ్డల పట్ల ఎలా ఉన్నావు? ఇప్పుడు కాదులే, మళ్ళీ చూసుకుంటాను, మళ్ళీ కూర్చోబెట్టి నేర్పిస్తాను కాదు. అనుక్షణము నీ బిడ్డల విషయంలో నీవు శ్రద్ధ కలిగి హన్నా వలె నువ్వేం చేయాలో మంచి మాటలను వారికి చెబుతూనే ఉండాలి. ఏంటి, ఎవడైనా బాలుడు తల్లి ప్రతిష్ఠిస్తుంటే అది వినండి. చూడండి, 1వ అధ్యాయము 28వ వచనము చివరి వచనాన్ని చదువుతున్నాను చూడండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే నేను కూడా ఎస్ అంటున్నాడు. బాలుడేమంటున్నాడు? మా అమ్మ ఏం చెప్పింది? నన్ను మందిరంలో పరిచర్య చేయమంటుంది, మా అమ్మ నన్ను ప్రార్థనాపరుడుగా కావాలంటుంది, మా అమ్మ ఇశ్రాయేలీల కోసం నీవు పుట్టావు నాయనా అని అంటుంది అన్న మాటలు వాడి హృదయముల అంతరంగంలో ముద్రించబడింది. నిజముగా పెద్దవాడైనటువంటి సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా దాను మొదలుకొని బేర్షెబా వరకు తన సాక్ష్యాన్ని సంపాదించాడు. బలమైన ప్రార్థనా పరుడు సమూయేలు. 99వ అధ్యాయం కీర్తనలు 6వ వచనంలో ఏముంది? ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేది, ఆయన కోసం ప్రార్థన చేయి వారిలో, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. ఏమి వేరే వాళ్ళ పేరు ఎందుకు ఎత్తలే? ప్రార్థన చేసేవారి గుంపులో ఎవరున్నారట? సమూయేలు పేరు మాత్రమే ఎత్తేటటువంటి భక్తి జీవితాన్ని ఆమె ఎంత చక్కగా నేర్పించిందో చూడండి. ఎన్ని శ్రేష్టమైన మాటలు హన్నా జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఆమె ఏవైతే తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసిందో వాటిని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మన బిడ్డల విషయంలో, బిడ్డలు పుట్టారు, బిడ్డలు లేకపోతే గొడ్రాలు అంటారని ఏడుస్తూ ఉంటాం. మేడం నాకు పిల్లలు పుట్టలేదని మా అత్త మామ ఇలా అంటున్నారు అలా అంటున్నారని ఎన్నో రకాల క్వశ్చన్స్ వస్తాయి. అయితే బిడ్డ పుట్టినాక ఏం చేస్తున్నావు? ఒడిలో
హన్నాలాగా నువ్వు మాట్లాడుతున్నావా? దేవుని విషయాలు మాట్లాడుతున్నావా? లేకుంటే వాడిని పుట్టి ఆడబరేసావా? నాకు పనుల భారం ఎక్కువైంది. అందరికంటే కూడా శ్రేష్టమైన వాళ్ళు నీ పిల్లలు. నీ పిల్లల విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నీకు చేత కాదు అయినా ఉపవాసం ఉండి నీ బిడ్డలను పెంచవలసిన బాధ్యత తల్లులమైన మన మీద ఉంది. రేపొద్దున వాళ్ళు చెడిపోయిన తర్వాత నువ్వు ఎంత అంగలార్చినా కూడా నువ్వేమీ చేయలేవు. కాబట్టి బాలుడుగా ఉన్నప్పుడే వాడిని బెత్తముతో వాడి ఆత్మ పాతాళానికి పోకుండా వాడిని శిక్షించాలి. అంతేగాని శిక్షించమని పాస్టమ్మ చెప్పిందని చెప్పి వాడు ఒకటేసారి సత్యంత రీతిలో కొట్టకూడదు. జ్ఞానం ఉండాలి ప్రతి దానికి కూడా. వాడి వయసు ఎంత ఉంది, వాడికి ఎంత ఏటైతే చురుకు తరుగుతుంది అని ఉండాలి. వేసి బాది 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 మళ్ళీ నన్ను కేసులలో ఇరికిచ్చారు. అదా పాస్టమ్మ చెప్పింది కాబట్టి మేము కొట్టినాం, సరి చేసినాం అని లేనిపోయిన నా మీద కేసులు తీసుకురావద్దు. అంటే పిల్లవాడి వయసు ఎంత ఉంది ఆ జ్ఞానం కూడా కలిగి ఉండి మనము బిడ్డలను పెంచడము నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ హన్నా లాంటి తల్లులము మనము కావాలి. చూడండి, హన్నా ఒక ప్రియమైన భార్యగా ఉంది. రెండవ భార్య ఉంది, పెనిన్నా ద్వారా పిల్లలు కంటున్నా కూడా ఆడంటాడు, భర్త అంటున్నాడు 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే భర్త భార్య ప్రతిసారి దుఃఖించినప్పుడు విసుక్కోలేకుండా ఆమెను ఏం చేస్తున్నాడు? ప్రియమైనదిగా తీసుకొని నేను నీకు విశేషమైన వాడిని, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేను అనను, నీవు నాకు ప్రియమైన దానవు, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కదా, నువ్వెందుకు దిగులు పడతావు? అంటే హన్నాను ఎలాగూ ఎల్కానా ప్రేమించాడో చూడండి. ప్రియమైనదిగా తయారు కావడానికి కారణము, ఎప్పుడు నువ్వు ప్రియమైన దానిగా అవుతావో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా పర్రాలు అవుతావో తెలియకుండానే నీ భర్తకు నీవు ప్రియమైన దానిగా అవుతావు. లేకపోతే నీవు అసహ్యంగా తయారవుతావు. నీవు ఎప్పుడైతే చక్కగా నీ లోకంలో నీ ప్రార్థన చేసుకుంటూ నీ లోకంలో నీ వాక్యము చదువుకుంటూ ఉంటే భర్త దగ్గర నీవు తెలియకుండానే ఆ గౌరవాన్ని నువ్వు సంపాదిస్తావు, ఆ ప్రేమను నువ్వు సంపాదిస్తావు. ఎందుకు నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు? నీ మోకాల జీవితం లేదు కాబట్టి నీ నోరు ఎట్లా పడితే అట్లా వాడుతుంది. ఆ మాటలు అతని హృదయాన్ని హర్ట్ చేస్తున్నాయి. కాబట్టి అతను కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా కొడుతున్నాడు. కాబట్టి హన్నా ప్రియమైన దానిగా ఉంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన దానిగా ఎప్పుడు నీవు అవుతావంటే, ఎప్పుడైతే నువ్వు మోకాలుండి ప్రార్థన చేస్తావో తెలియకుండానే నీ భర్తలో ప్రేమ అనేది ఉప్పొంగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ప్రేమైన దానిగా నీ భర్త ఎదుట ఉన్నావా? లేకుంటే నీ భర్త నిన్ను చూసి అసహించుకునే స్థితిలో ఉన్నాడా? సరే పర్వాలేదు, ఈరోజు హన్నాతో మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటలు వింటున్నటువంటి హన్నా ఎటువంటి ప్రార్థనా పర్రాలు? వేటిని అడిగిందో వాటినన్నిటిని పొందుకుంది. వేటిని మనస్సులో నిశ్చయించుకుందో వాటిని ఖచ్చితంగా దేవునికి అర్పించింది. ఎలాగ పెంచాలనో నిజంగా పెనిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క రూట్ కానీ వాళ్ళ కథ స్టోరీ ఏమీ కానీ బయటకు రాలేదు. హన్నా స్టోరీని ఎందుకు బయటకు వచ్చింది? హన్నా బలమైన ప్రార్థనా పర్రాలు. చూడండి, 15 ఏళ్ళు పైబడే నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాను అంటే, నా బిడ్డలు బాగు కావాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. ప్రభువా నాకు చేత కాదు, నా బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, వాడిని సరిచేయి, వాడిని బాగు చేయి. వాళ్ళ బిడ్డలు చక్కటి చదువులలో ఉండాలి. ఈరోజే నిన్న రిజల్ట్స్ వచ్చినాయి నిస్సికి. ఎంటమాలజీ బాగా రాయలేదమ్మా అంటే బాగా రాశాను కానీ 8 బిట్సే రాశాను, నేను ఏమన్నా మిస్ అవుతుందని భయం అవుతుంది. ఏం పర్వాలేదు ప్రార్థన చేద్దాంలే.
అన్నిట్లో 40 అబవ్ మార్క్స్, 50కి 40 అబవ్ మార్క్స్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి బిడ్డలు వాళ్ళకి ప్రార్థన సపోర్ట్ ఇచ్చే తల్లిగా మనం ఉండాలి. ఇది ఉంది కష్టం అంటే నువ్వు మోకాలు ఉంటున్నావా, ఊకే లక్షలు ఖర్చు చేస్తున్నావా? 15 సంవత్సరాలు పైబడే నేను నా బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు 2018 నాతో అన్న మాట ఏంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడిన వారు అన్నాడు. ఇక ఆ మాట అన్నాక దేవుడు చూసుకుంటాడు, మనకు సంబంధమే లేదు. ఆశీర్వదించబడిన వాళ్ళ దగ్గర ఏ విధమైన శాపం లేదు. ఫిన్ని కోసం నేను అప్పుడప్పుడు హాలిడే దొరికిందంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా. కుమారుడు పితరుల నాటి శాపాలు కానీ ఏవైనా తగులుకుంటాయేమని నేను ప్రార్థన చేస్తా. ప్రభువా ఇంకా వాడి మీద ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవన్నాడు. మనం చేయాలి అవన్నీ. నీ బిడ్డలు బాగుపడాలంటే తల్లిదండ్రులమైన మనము మోకాలు ఉండడం నేర్చుకోవాలి. అసలు చాలాసార్లు చాలా సందర్భాల్లో నాకు చాలా కష్టం ఉంటుంది. ఎక్కడెక్కడ ప్రయాణమై వస్తాను, బుధవారం అయ్యే లోపల నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాను. కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులలో నిలబడి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, నేను వారానికి ఒకసారి బుధవారం పూట నా బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాను. 15 ఏళ్ళు తరబడి నేను ఇలాగ చేస్తున్నాను అని చెప్పాను. నా జీవిత అనుభవాలు చెప్పాను. అయితే దీన్ని నీవు జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావా? నేను కూడా నా బిడ్డల కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నా బిడ్డలను బాగు చేయాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా కావాలని ఒక నిర్ణయం తీసుకొని నువ్వు వెంటనే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నువ్వు ఎన్ని వాక్యాలు వింటావని కాదు, విన్న వాక్యంలో ఒబే కావడం ఇంపార్టెంట్. ఎన్ని వాక్యాలు వింటావు నువ్వు? ఎన్ని వదిలేసేదానికి ఎన్ని వాక్యాలైనా వేస్టే. ఇంప్లిమెంట్ చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు ఫోన్ చేసింది సంగీత, నన్ను హెప్సిబా అంటే ఆమె స్నేహితురాలుగా ఫీల్ అవుతుంది, మంచిదే. ఫోన్ చేసి, హెప్సిబా నేను 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నా, ఆ పాపకు చాలా బలహీనత, బ్లడ్ తక్కువ, నేను పరిశుద్ధపరచబడాలి, ఎండింగ్ లోపల నేను పరిశుద్ధపడ ఇప్పటికీ అంటుంది. 8 సార్లు నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నేనన్నా రాత్రి దేవునితో, ప్రభువా బిడ్డలను ఇంకా పరీక్షించడం చాలించి వాళ్ళని ఏదో ఒక మార్గం, సంతోషం అనేది వాళ్ళకు కూడా కావాలి ప్రభువా, చూస్తానన్నాడు దేవుడు. చూడు, కాబట్టి నువ్వు ఏదో ఒక విధము చేత దేవుని పాద సన్నిధికి వెళ్ళి నిన్ను నీవన్నా చూసుకోవాలా, నీ బిడ్డలనన్నా చూసుకోవాలా, నీ భర్తనన్నా చూసుకోవాలా, నీ ఆత్మీయతను నువ్వు చూసుకుంటూనే ఉండాలి నీ బ్రతుకు కాలం అంతా. కాబట్టి రక్షింపబడినటువంటి నీవు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. స్త్రీలమైన మనం అటువంటి హన్నా లాంటి స్త్రీలుగా ఉండాలి. అటువంటి ప్రార్థనా పరురాలుగా ఎప్పుడైతే నువ్వు అవుతావో నీ కుటుంబాన్ని నీవు ఉద్ధరించినట్లే లెక్క. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము వీటిలో జీవిస్తామా? ఈ ప్రకారంగా మనం బ్రతుకుదామా? హన్నా జీవితాన్ని ఒక మోటివేషన్ లాగా తీసుకొని మన జీవితాలను బాగు చేసుకుందామా? అలాగనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఇప్పుడే తీర్మానం తీసుకొని నీవు ఆత్మీయమైన అడుగులు వేయడానికి ట్రై చేయి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినము నాయన తండ్రి, ఇదిగో నాయన దైవ జనురాలైనటువంటి హన్న జీవితాన్ని మా ముందర పెట్టావు. ఆమె అనుభవాలు నాయన మా జీవితంలోని కూడా రావాలి ప్రభువా. మేము కూడా హన్నాలాగా అయ్యా మంచి ప్రార్థనా పరులుగా మేము అయ్యా యోగ్యమైనటువంటి భార్యలుగా, తల్లులుగా తయారు కావాలి నాయన. తండ్రి, ఈ మాటలు నాయన అందరిలో పని చేయాలి, ఆశీర్వాద కారణముగా మారాలి ప్రభువా. అలాగూ మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తాం.